పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 1వ వచనము నుంచి 6వ వచనం వరకు, 16వ వచనము నుంచి 18వ వచనం వరకు. 10 కంటబడుటకై మీరు మీ మతకర్మములను బహిరంగముగా చేయకుడు. అట్లు చేసిన ఎడల పరలోకమందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానము పొందబోరు. ప్రజల పొగడ్తులను పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబీకులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళములతో చేయరాదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయిన రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము 10 కంటపడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరునూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈరోజు ఈ దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనకిస్తూ ఉన్నటువంటి ఈ ధ్యానాంశాన్ని ఆలోచించటానికి, అంగీకరించటానికి, అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో మనం 3 విధానాల గురించి ఆలకించాం. దాన విధానము, ప్రార్థనా విధానము, ఉపవాస విధానము. ముందుగా మనందరం కూడా అంగీకరించాలి, ఈ 3 కూడా చాలా ఘనమైనటువంటి కార్యాలు. ఈ 3 ద్వారా నేను బాహాటంగా అంగీకరిస్తూ ఉన్నా, బాహాటంగా తెలియచేస్తూ ఉన్నా, బాహాటంగా గొప్ప సాక్షిగా నేను ప్రజల ముందు నిలబడుతూ ఉన్నా. నేను నోరు తెరిచి దేవా నీ యొక్క నామము స్తుతింపబడునుగాక అన్నటువంటి మాట పలకటం ద్వారా నేను చేసినటువంటి పాపాలకు గాను ఉపవాసము చేస్తూ ఉన్నా, పశ్చాత్తాప పడుతూ ఉన్నా అని చేస్తూ ఉన్నటువంటి కార్యము ద్వారా అయ్యా నీవు చెప్పినటువంటి మాట ప్రకారము నేను సంపాదించినటువంటి దానిలో కొంత భాగము తీసి నేను దానము చేస్తూ ఉన్నా అనేటువంటి కార్యం ద్వారా మనం దేవుని యొక్క నామానికి సాక్షులుగా నిలబడుతున్నాం అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా అంగీకరించాలి. ఈరోజు ఈ 3 ఘనమైనటువంటి కార్యాలను క్రీస్తు భగవానుడు చూపిస్తూ మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి సందేశము, ప్రియ సహోదరి సహోదరులారా, నా బిడ్డ, నేను కేవలము కార్యములను మాత్రమే చూసేటువంటి వాడను కాదు. ఆ కార్యములను దాటి నీ మనస్సులోనికి తొంగి నీ మనస్సులో ఈ కార్యములు చేయటానికి కలిగినటువంటి నిజమైనటువంటి ఉద్దేశాన్ని చూసేటువంటి వాడను అనేటువంటి సత్యాన్ని క్రీస్తు భగవానుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మన దేవుడట కేవలము మన కార్యములను మాత్రమే కాక కార్యములను దాటి మన మనస్సులో మనం చేస్తూ ఉన్నటువంటి ఆలోచనలను కూడా చూసేటివాడట. కాబట్టి నీ హృదయము పవిత్రంగా, నీ హృదయంలో నీవు చేసేటువంటి ఆలోచనలు
ఇంకా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని క్రీస్తు భగవానుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం. ప్రార్థనా విధానము, ఉపవాస విధానము. ఈ ప్రార్థనా విధానం కానీ ఉపవాస విధానం కానీ చేయటం ద్వారా మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే. నేను నా దేవునితో ఐక్యం అవ్వాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవునికి అర్థమయ్యేటువంటి విధంగా నన్ను నేను నియంత్రించుకుంటూ, నా ఆశలను ఆనందాలను నియంత్రించుకుంటూ, అయ్యా నా మనసంతా కూడా నీ మీదే లగ్నమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని నేను చూపించటానికి చేసేటువంటివే ఈ ప్రార్థన కానీ ఈ యొక్క ఉపవాసం కానీ. ఈ ప్రార్థన ఉపవాసం చేస్తున్నటువంటి సమయంలో నా మనస్సులో మెదులుతూ ఉన్నటువంటి భావాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. నేను నోరు తెరిచి మనస్సు తెరిచి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో నేను నా దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు, అయ్యా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నా, ఈ బలహీనమైనటువంటి స్థితిలో నాకు ఎవరు సహాయం చేస్తారా అని నా కన్నులను నీ వైపు తిప్పి బలవంతుడైనటువంటి నిన్ను చూస్తూ ఉన్నా. నా మనస్సును నీపైన లగ్నం చేస్తూ ఉన్నా. నా రిక్త హస్తాలను నీ ముందు చాచి, అయ్యా నీ సహాయం నాకు కావాలి అని నేను మనస్సారా నిన్ను వేడుకుంటూ ఉన్నా. మనస్ఫూర్తిగా నాకున్నటువంటి అవసరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ అవసరాన్ని నీవు మాత్రమే తీర్చగలవు అనేటువంటి నమ్మకంతో నేను కనులు తెరచి మనస్సును లగ్నం చేసుకుంటూ చేతులను చాచి దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మూడవ వ్యక్తి ఎందుకు వస్తాడు? నా అవసరాన్ని తీర్చేటువంటి వాడు దేవుడు కదా. ఈ అవసరము తీర్చటానికి నేను నోరు తెరిచి మాట్లాడవలసింది దేవునితో కదా. అయితే నేను నోరు తెరిచి ఈ మాటలు మాట్లాడటం నా పక్కన వాడు ఎందుకు చూడాలి? నేను ఎందుకు కోరుకుంటున్నా? నా పక్కన వాడు నేను చేసేటువంటి ప్రార్థనా విధానం కానీ, నేను చేసేటువంటి ఉపవాస విధానం కానీ చూడాలి, చూసి నన్ను మెచ్చుకోవాలి. నా యొక్క జీవితంలో నేను చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యాల ద్వారా పరాయి వాడు, పొరుగువాడు నన్ను చూసినప్పుడు, ఆహా ఇతడు దేవునితో ఎంత దగ్గరగా జీవించేటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా నన్ను పొగడాలి అని నేను ఎందుకు ఆశపడుతూ ఉన్నా? నాకున్నటువంటి అవసరం కన్నా నాకు పొరుగువాడు చూడాలి అనేటువంటి ఆశే కొన్నిసార్లు ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి ఆలోచించుకుందాం, నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నా? నా అవసరానికా, నా ఆశక, లేదా అత్యాశక? దేనికి నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నా? దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, నీవు బాహాటంగా ఈ యొక్క కార్యాలు చేస్తూ నా మీద ఉన్నటువంటి విశ్వాసం చూపిస్తున్నా అనేటువంటి ఆలోచనతో నీవు ఉంటున్నావేమో, కానీ నీ మనస్సు మాత్రమో ఆ ప్రజలు నిన్ను పొగడాలి అనేటువంటి ఆశతో ఆరాటపడుతూ ఉన్నది. నేను దాన్ని కూడా చూస్తా ఉన్నా. నువ్వు చేతులు చాచి చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన కన్నా మనస్సులో పడుతున్నటువంటి ఆరాటమే నాకు ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇది నేను అంగీకరించేటువంటి అంశం కాదు. కాబట్టి మారాలి. రెండవదిగా దాన విధానం గురించి కూడా మాట్లాడుతూ, దాన విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఈ యొక్క మాట పలుకుతూ ఈ దాన విధానము ఎలా జరగాలి అనేటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంటాడు. నీవు దానం చేస్తున్నటువంటి సమయంలో నీ యొక్క కుడి చేయి చేయనది నీ యొక్క కుటుంబ సభ్యునికో, నీ బంధువుకో, నీకు తెలిసినటువంటి వాళ్ళకో, నీ సంఘస్థులకో తెలియకుండటం కాదు. నీ కుడి చేయి చేయనది దేవుడు అంటూ ఉన్నాడు, ఆఖరికి నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దీని అర్థం ఏంటి? అంత రహస్యంగా చేయాలి. ఎందుకు అంత రహస్యంగా చేయాలి అంటే, అది దేవుడు నేనేదో రహస్యంగా చేయటం ద్వారా నేను లాభపడతాను అనేటువంటి ఆలోచన కాదు. కానీ నేను రహస్యంగా చేయటం ద్వారా నా యొక్క దానాన్ని పొందుతున్నటువంటి నా యొక్క పొరుగువాడు, నా యొక్క సహాయాన్ని పొందుతున్నటువంటి నా స్నేహితుని యొక్క ఆత్మగౌరవం నిలబడుతూ ఉంటుంది. నేను చెయ్యి చాచి దానం చేస్తున్నటువంటి సమయంలో అది 10 మంది చూసినప్పుడు నేను గొప్పగా, నేను ఘనంగా,
సహాయాన్ని స్వీకరించినటువంటి వాడు చిన్నగా కనపడుతూ ఉంటాడు. దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే. నీవు ఎంత ఘనమైనటువంటి స్థాయిలో ఉంటావో సహాయం పొందేటువంటి వాడు కూడా అటువంటి గౌరవమైనటువంటి స్థాయిలోనే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. సహాయాన్ని పొందుతూ ఉన్నాడంటే అతడు నీకంటే తక్కువని కాదు. సహాయాన్ని పొందుతున్నాడంటే ఆయన ప్రస్తుతానికి ఈ స్థితిలో, ఈ సందర్భంలో అతని స్థాయి నీ స్థాయి కన్నా తక్కువ అంతే. అది కేవలం ఈ స్థితికి, ఈ సందర్భానికి, ఈ సమయానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం. నీవు దేవుని ముందు చేయి చాచి, అయ్యా నేను బలహీనుడను, నీవు బలవంతుడవు అని ఏ విధంగా పలుకుతున్నావో అలా పలుకుతూ సహాయం కోసం అర్థించినప్పుడు దేవుడు ఏ రకంగా నీకు సహాయం చేస్తూ నిన్ను గౌరవమైనటువంటి స్థాయికి లేవనెత్తుతున్నాడో నీవు కూడా అదే రకంగా ఒక వ్యక్తి వచ్చి నీ ముందు చేయి చాపినప్పుడు తనకు సహాయం చేస్తూ తనను కూడా గౌరవమైనటువంటి స్థాయికి లేవనెత్తాలట. దేవుడు నీ నుంచి కోరుకుంటున్నటువంటి అంశాలు ఇవే. దాన విధానం ద్వారా, ప్రార్థనా విధానం ద్వారా, ఉపవాస విధానం ద్వారా నీవు అంతిమంగా దేవునికి దగ్గర అవ్వాలి తప్ప నీ యొక్క పొరుగువాని కంటిలో ఘనంగా కనపడాలి అనేటువంటి ఆలోచనకు మాత్రం నీవు బహు దూరంగా ఉండాలి. ఇది యేసయ్య మనందరి నుంచి కోరుకుంటున్నటువంటి జీవిత విధానం. ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, అయా ఈరోజు నీవు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన విధానము, ప్రార్థనా విధానము, ఉపవాస విధానాన్ని మేము మనసారా పాటిస్తూ మా యొక్క మాటలు చేతలు మాత్రమే కాకుండా మా మనస్సులో కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నిన్ను నమ్మి నీకు సంపూర్ణంగా మా మనస్సును అర్పించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయ